మీ ఇంటిపైన మిలియన్ల సీతాకోకచిలుకలు ఎగురుతూ వెళ్తే ఎలా ఉంటుంది? రోడ్లపై కోట్ల సంఖ్యలో పీతలు నడుస్తూ కనిపిస్తే, అలాగే ఆకాశమంతా ఎగిరే గబ్బిలాలతో నిండిపోతే భయంగానూ ఉంటుంది. ప్రపంచంలో నిజంగానే ఇలాంటి అద్భుతమైన వలసలు జరుగుతున్నాయి. ప్రకృతిలో ఉన్న గొప్ప అద్భుతాల జాబితాలో ఇవి కూడా ఉంటాయి. వాటిలో టాప్ 5 ఈరోజు మనం చూద్దాం. మన లిస్ట్లో ఫస్ట్ ఉన్నది ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ఐలాండ్లోని రెడ్ క్రాబ్స్. వీటి వలస చాలా అద్భుతమైనది. ప్రతి సంవత్సరం వర్షాకాలం ఆరంభమైనప్పుడు సుమారు 5 కోట్లకు పైగా రెడ్ క్రాబ్స్ అడవుల నుండి సముద్రం వైపు వలస వెళ్తాయి. ఈ ప్రయాణంలో అవి రోడ్లు, గ్రామాలు, ఇంకా ఇళ్ళు కూడా దాటుతూ కనిపిస్తాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటికి ప్రత్యేకంగా క్రాబ్ రిడ్జెస్ ఇంకా టన్నెల్స్ను ఏర్పాటు చేస్తారు. అవి వాటిని రోడ్డు మీద చనిపోకుండా కాపాడతాయి. నెంబర్ 2, నార్త్ అమెరికా నుండి మెక్సికోకి వలస వెళ్లే మొనార్క్ బటర్ఫ్లైస్. ప్రతి సంవత్సరం వందల మిలియన్ల మొనార్క్ బటర్ఫ్లైస్ వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. వాటి ప్రయాణంలో ఇవి చాలా సిటీస్ని, ఇళ్లను, ఇంకా పొలాలను దాటుకొని వెళ్తాయి. కొన్ని ప్రదేశాల్లో చెట్లు మొత్తం సీతాకోకచిలుకలతో నిండిపోతాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక చిన్న మొనార్క్ బటర్ఫ్లై దాదాపు 4000 కిలోమీటర్ వరకు ప్రయాణించగలదు. అద్భుతం కదా. నెంబర్ 3, జాంబియాలోని కసాంకా నేషనల్ పార్కు ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల్లో 80 లక్షలకు పైగా ఫ్రూట్ బ్యాట్స్ వలస వస్తాయి. ఆకాశం నల్లగా కనిపించేంత పెద్ద గుంపులుగా ఎగురుతూ కొన్ని గ్రామాల మీదుగా, ఇళ్ల మీదుగా వెళ్తూ ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్షీరదాల వలసలలో ఒకటి. నెంబర్ 4, స్నోగీస్ పక్షులు నార్త్ అమెరికా నుండి సౌత్ అమెరికాకు ఏటా వలస వెళ్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కోట్ల సంఖ్యలో స్నోగీస్ పక్షులు ఉత్తర ప్రాంతాల నుండి దక్షిణ ప్రాంతాలకు వలస వెళ్తాయి. వాటి గుంపులు చాలా భారీగా ఉంటాయి. అవి సిటీస్ మీదుగా వెళ్తూ ఉంటే ఆకాశం అంతా తెల్లని పక్షులతో నిండిపోయినట్టు అనిపిస్తుంది. చాలా మంది ఫోటోగ్రాఫర్లు ఈ రేర్ మూమెంట్ని క్యాప్చర్ చేయడానికి వస్తారు. మన లిస్ట్లో ఆఖరిగా ఉన్నది సౌత్ ఆఫ్రికాలోని తీర ప్రాంతాల్లో కనిపించే సార్డిన్ చేపల గుంపు. ఈ సార్డిన్ చేపలు ఏటా కోట్ల సంఖ్యలో తీర ప్రాంతాల వెంట వలస వెళ్తాయి. చాలామంది డైవర్స్ ఈ అద్భుతమైన వలసను ప్రత్యక్షంగా చూడడానికి వస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటిని వేటాడటానికి డాల్ఫిన్లు, షార్కులు, తిమింగలాలు మరియు సముద్ర పక్షులు భారీ సంఖ్యలో వస్తాయి. ఈ రేర్ మూమెంట్ని క్యాప్చర్ చేయడానికి చాలామంది ఫోటోగ్రాఫర్లు అక్కడికి వెళ్తూ ఉంటారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.